నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేస్తున్న జిల్లా కలెక్టర్ కె మాధవీలత. 18 సంవత్సరాలు నిండిన యువకులందరినీ ఓటరుగా నమోదు చేస్తున్నామని, పోలింగ్ తక్కువ నమోదు అయిన పిఎస్ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఓటర్ల జాబితా ప్రచురణపై మరియు పోలింగ్ స్టేషన్లపై మౌలిక సదుపాయాలు, పోలింగ్ శాతం పెంపు వంటి అంశాలపై కలెక్టర్ డాక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేస్తున్నామని, ఆ క్రమంలోనే విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులను పరిశీలించి తగిన ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన చోట్ల మొబైల్ టాయిలెట్ల కోసం ప్రతిపాదన చేస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో దివ్యాంగుల కొరకు ర్యాంపులు ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు. వాళ్ళు ఫామ్ 7 పెట్టలేదు ఎవరు కూడా, అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి కానీ లేదా మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ చెక్ చేసుకొని నిజంగా చదువుతున్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఫామ్ 7 వాళ్ళతోనే పెట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సంతకం లేకుండా మనం తీసుకోలేము కాబట్టి. అదే ఇక్కడ మీరు అక్కడ టౌన్ ప్లానింగ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళు పంపించి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఏమవుతుంది, 5 సంవత్సరాల క్రితం చనిపోయినవన్నీ పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అఫిడవిట్ అవన్నీ తెచ్చుకోమంటే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. సో అందుకని పంచనామా చేసి తీసేస్తుంది. అలా మనకి ఇక్కడ మీకు ఇచ్చిన ఈ కట్టలో ఏంటంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన పేపర్స్లో వచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ వెరిఫికేషన్ చేసి సింగిల్ ఓట్ అయినా కూడా దానికి తగ్గ చర్యలు, అంటే కొన్ని ఫోటోలు సరిగా పడలేదు అని వచ్చాయి, కొన్ని పేర్లు తప్పులు వచ్చాయి ఉన్నాయి, కొన్ని మేల్ బదులు ఫీమేల్ వచ్చాయి, కొన్ని డెత్ కేసెస్ ఉన్నాయి. అంటే మనం అంటే ఒకటి ఏంటంటే 16 లక్షల మంది ఓటర్లని మనం చేసాం. అది సరే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేసి డెత్ కేసెస్ అన్ని తీసుకుంటూ డూప్లికేట్లు తీసుకుంటూ వచ్చాము. ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. అవి మన దృష్టికి వచ్చినాయని కూడా మనం చేస్తాం. రీసెంట్గా ఒక విలేజ్లో మనం ఆల్రెడీ 20 పైన డెత్ కేసెస్ తీసాం, కానీ అక్కడ ఇంకా 15 దాకా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు లేబర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అసలు ఫామ్ 7 పెట్టుకోవట్లేదు చెప్పినా కూడా వాళ్ళు పంచనామా ఇవ్వట్లేదు, సంతకాలు చేయట్లేదు, వాళ్ళకి భయం సంతకం చేయాలి అన్నా కూడా. సో అట్లా వాళ్ళు రానప్పుడు మనం ఏం చేయాలి, దాని ఆ వారంలో పేపర్లో వచ్చిన కంప్లైంట్ కానీ పొలిటికల్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కానీ ఏం చేస్తామని కూడా మీకు ఇవ్వడం.